హలో, వెల్కమ్ టు విహాన్ వ్లాగ్స్. రైతులారా, పత్తి కొనుగోలు సీజన్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కపాస్ కిసాన్ యాప్ను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా చూద్దాం. ముందుగా మన మొబైల్లోని ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బటన్లో కపాస్ కిసాన్ యాప్ అని సెర్చ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఆ యాప్ను ఓపెన్ చేయగానే ఇలా ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ ఏ రైతుదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ రైతు నెంబర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ కొట్టండి. అప్పుడు ఆ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని అలా ఓటీపీ వచ్చేస్తుంటుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చేసి మన ఇక్కడ ఎంటర్ ఓటీపీలో ఓటీపీ కొట్టేసి వెరిఫై చేయండి. వెరిఫై చేయగానే డైరెక్ట్గా ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫార్మర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని వచ్చింది కదా. ఇక్కడ రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు మన ఫార్మర్లోకి పోవాలి. ఫార్మర్లోకి పోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ఫామ్ మొత్తం. ఇవన్నీ మనం నింపాలి. ఫస్ట్ సెలెక్ట్ టైటిల్ కాడ మిస్టరా మిస్సెస్సా అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫార్మర్ నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ పూర్తి పేరు నింపండి. నెమ్మదిగానే ప్రతి అక్షరం ఉండే విధంగా చూసుకొని, స్పేస్లో ఏమైనా చూసుకొని క్లారిటీగా నింపండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్లో ఆధార్ కార్డులో ఉన్నట్టు మీ ఫాదర్ నేమ్ రాయండి. తర్వాత జెండర్లో మెయిలా ఫీమేలా అనేది టిక్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ని మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అదే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ వచ్చింది చూడండి. ఆ కేటగిరీలో జనరల్ అనే కాదు, బీసీ అయితే బీసీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే రైతు ఉందో ఆ రైతు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అంటే ఫస్ట్ అయితే మనం నెంబర్తో లాగిన్ అయ్యాం కాబట్టి డైరెక్ట్గా నెంబర్ వచ్చేసింది. ఇక్కడ మీ అడ్రస్, ఇక్కడ మీరు పూర్తి అడ్రస్ అంటే విలేజీ, మండలం, జిల్లా మొత్తం కూడా అక్కడ ఫిలప్ చేసేయండి. మాది చింతలపాలెం మండలం కాబట్టి చింతలపాలెం మండలం విలేజ్ ఒకటే కాబట్టి అది ఇచ్చేస్తున్నా. మీరు మీ విలేజ్ మీ మండలం ఇచ్చేసేయండి. ఆ తర్వాత కింద చూడండి ల్యాండ్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ స్టేట్ ఫస్ట్ తెలంగాణ స్టేట్ చూసుకొని తెలంగాణ పెట్టుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ అని. తర్వాత డిస్టిక్ వస్తుంది. మా డిస్టిక్ మాది సూర్యాపేట డిస్టిక్ కాబట్టి మీరు సూర్యాపేట పెడుతున్నా. ఇక్కడ మొత్తం డిస్టిక్స్ ఉంటాయి. ఆ తర్వాత మండలం సెలెక్ట్ మండలం ఉంది కదా, మండలం మాది చింతలపాలెం కాబట్టి చింతలపాలెం తీసుకున్నా. తర్వాత విలేజ్, ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ ఇక్కడ తీసుకోండి. తర్వాత మార్కెట్ సెలెక్ట్ మార్కెట్, మీ ఏరియా దగ్గర ఉన్న ఏదైతే కాటన్ సిసిఐ పత్తి మిల్లు ఏదైతే ఉందో అది అడ్రస్ కింద మార్కెట్ కింద ఇచ్చేసేయండి. సెలెక్ట్ ఫార్మర్ టైప్లో కౌలు రైతా లేకపోతే నిజమైన రైతా మీరే చేస్తున్నారని చూసుకొని టిక్ చేసుకోండి. ఆ తర్వాత పట్టాదార్ పాస్బుక్, ఇక్కడ మీ పాస్బుక్ నెంబర్ ఇచ్చేసేయండి. ఏదైతే పాస్బుక్ నెంబర్ ఉంటుందో ఆ పాస్బుక్ నెంబర్ ఇచ్చేయండి. ఎలా ఉంటే అలానే ఇచ్చేసేయండి. ఇగో అలా పాస్బుక్ ఖాతా నెంబర్ ఉంది కదా, అది అలా అన్నమాట. ఖాతా నెంబర్ను ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత సర్వే నెంబర్, ఆ బుక్లోనే ఉన్న దానికి ఏ సర్వే నెంబర్కి మీరు ఇస్తారన్నది చూసుకోండి. సర్వే నెంబర్ ఇచ్చేయండి. ఇదంతా ఒకే బాక్స్లో ఉంటుందండి. అదే ఒక బాక్స్ చూడండి, దాని పక్క జరిపితే అలా వస్తాయన్నమాట. టోటల్ ల్యాండ్ అంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న అసలు ల్యాండ్ మొత్తం ఎంత అవుతుందో అంత. తర్వాత యాడ్ మోర్ అని చూసినారు, ఆ యాడ్ మోర్ కూడా కొట్టుకోవచ్చు ఇంక ఎకరాలు మీకు ఎక్కువ ఉన్నట్టయితే. ఇప్పుడు కాటన్ ల్యాండ్ అంటే మీరు పత్తి ఎంత వేసారు, ఆ పొలంలో సర్వే నెంబర్లో పత్తి ఎంత ఉందనేది అంత అక్కడ వేసుకోవాలన్నమాట. ఎకరం నారైతే 1.20 పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ క్రాప్ టైప్లో ట్రెడిషనల్ క్రాప్ పెట్టండి. అందరూ ఎక్కువ ట్రెడిషనల్ క్రాపే పెడతారు. ట్రెడిషనల్ క్రాప్ పెట్టండి. ఇక్కడ ట్రెడిషనల్ క్రాప్ మీద టిక్ చేయండి. ఇక్కడ రైతు ఫోటో
ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి ఆడ. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్టర్ కొట్టండి. ఇలా రిజిస్టర్ అయిపోగానే బుక్ ఏ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. కొన్ని ముఖ్య జాగ్రత్తలు చెప్తున్నాను. ఒక రైతు తన స్లాట్ని బుక్ చేసుకొని ఆ రైతు సీసీ సెంటర్ కనుక పోలేదనుకో, అలా 3 సార్లు కనుక బుక్ చేసుకొని పోకపోతే ఆ రైతు సీసీలో ఆ పత్తిని అమ్ముకోలేడు. జాగ్రత్త.